ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీ కృప చేత మరి యొక్క దినమును అనుగ్రహించి ఉన్నావు. ఈ ఉదయకాలంన నీ వాక్యము చేత నాతో మా ఒక్కొక్కరితో మాట్లాడుము. నీ యొక్క కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయం అనుగ్రహించి కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. మనము చదివిన అంశము అనేక సార్లు ధ్యానించిన ఒక వాక్య భాగము. పేతురు యేసు ప్రభు నీళ్ళ మీద నడిచి వచ్చినప్పుడు ఆయనను చూసి, అది నీవే అయినట్లయితే నేను కూడా నీటి మీద నడిచి రావటానికి నాకును అనుమతి ఇమ్మన్న రీతిగా ప్రభు దగ్గర అడగటం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క ఆశను ఎరిగిన ప్రభు నడిచి రమ్మని అతనికి సెలవిచ్చినప్పుడు యేసు వైపు చూసి నడిచినంతటి వరకు పేతురు నీటి మీద నడిచినాడు. ఎప్పుడైతే పేతురు యేసు నుండి ఆయన యొక్క దృష్టిని సముద్రము వైపు, అలల వైపు, జలప్రవాహం వైపు చూసినాడో, అతడు నడవట్లేక సముద్రంలో మునిగిపోయే ఒక స్థితికి వెళ్ళిపోయినాడు. దానికి కారణము ఏమని మనం ఆలోచించినట్లయితే, దేవుని యందు తన యొక్క దృష్టి లేకుండా కనుక, దేవుని యందు అతని యొక్క విశ్వాసము లేకుండా లోకము వైపు ఎప్పుడైతే తన యొక్క దృష్టి వెళ్ళినదో, తాను లోకమును చూసినప్పుడు కలవరము చెందిన వాడిగా నీటిలో మునిగిపోవటం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున ప్రభు మనకు నేర్పిస్తున్న కార్యము, నీవు నా వైపు చూడుము, ఎటువంటి పరిస్థితులైనను నీవు దాటి వెళ్ళేదానికి నేను నీకు సహాయము చేస్తాను. నా యందు నమ్మిక ఉంచు, నా యందు విశ్వాసముంచు, ఆ విశ్వాసము నిన్ను అద్దరికి చేరుస్తుంది. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో నీవు ఉన్నప్పటికీ, నిన్ను ముంచివేసే అలలు నీ ప్రక్కనే ఉన్నప్పటికీ నన్ను చూసినట్లయితే, అనగా నా వైపు చూసినట్లయితే అద్దరికి చేరేదానికి నేను నీకు సహాయము చేస్తాను. పేతురు యేసు వైపు చూసినంత వరకు సముద్రము మీద తనకి ఎలాంటి ప్రభావం లేదు, సముద్రానికి అతనికి ఎలాంటి సంబంధం ఉన్నట్లు లేదు. అయితే యేసును విడిచినాడు, అనగా యేసు నుండి తన యొక్క దృష్టిని సముద్రం వైపు తిప్పినాడు. తాను నీటిలో మునిగిపోయే స్థితికి వెళ్ళిపోయినాడు. ఈ ఉదయ కాలమున మనము ఎవరి వైపు చూస్తూ ఉన్నాం? నీవు చేస్తున్న కార్యంలో దేవుని వైపు చూస్తూ నీవు ముందుకు నడిచినట్లయితే, ప్రభు యొక్క సహాయము నీకు తోడుగా ఉన్నట్లయితే, నీవు నడిచే మార్గమును, నీవు చేరవలసిన గమ్యమును ప్రభు చేర్చేదానికి నీకు సహాయము చేయగలడు. నీవు వెళ్తున్నది కష్టమే, శోధనకరమైన కార్యంలో నువ్వు వెళ్తున్నావు. అయితే నీవు కృంగిపోకుండా, పడిపోకుండా నడిచేదానికి ప్రభు సహాయము చేస్తాడు. అయితే నీవెప్పుడైతే లోకము వైపు నీ దృష్టిని నీవు మారుస్తావో, లోకము వైపు చూడటం ప్రారంభిస్తావో, నిన్ను మృంగివేసేదానికి, నిన్ను ముంచి వేసేదానికి అపవాది తంత్రములతోటి తన యొక్క అలలను నీ మీదకు పంపించి నిన్ను కృంగదీసే ప్రయత్నములో తీవ్రముగా ఉంటాడని గ్రహించుకుంటూ అంతము వరకు దేవుని వైపు చూసి నడిచేదానికి ప్రయత్నించమని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుచున్నాడు. అందుకే యేసు ప్రభు పేతురుతో చెప్పినాడు, ఎందుకు నీవు కలవరము చెందుతున్నావు, ఎందుకు అవిశ్వాసముతో ఉంటున్నావు, ఎందుకు భయపడుతున్నావని అతన్ని హెచ్చరించడం మనం చూస్తూ ఉన్నాము. దేవుని వైపు చూసినట్లయితే జయమును పొందుకొనగలము, దేవుని వైపు చూసినట్లయితే అద్దరికి చేరగలము. కలవరము చెంది లోకము వైపు చూసినట్లయితే, సముద్రము వైపు చూసినట్లయితే పొంగుచున్న తరంగములు నీ జీవితాన్ని అణిచివేసేదానికి నీ ప్రక్కనే
అవి సిద్ధముగా ఉన్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ ఉదయకాలమున నీవు ఎలాంటి మనస్సుతో లేకపోతే ఎలాంటి దృష్టి కలిగిన వ్యక్తిగా ఎవరిని చూస్తూ ముందుకు వెళ్తున్నావు అని పరీక్షించుకునే సమయం ఇది. దేవుని వైపు చూసినట్లయితే ప్రభు నిన్ను గమ్యము చేరుస్తాడు. లోకం వైపు చూసినట్లయితే నీవు మునిగిపోయేదానికి అనేకమైన తరుణములు సిద్ధముగా ఉంటాయి. నీవు ఏది కోరుకుంటున్నావో నీ ముందు ఉంచబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించినావు, మాకు నీ కృపనిచ్చినావు తండ్రి. నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళమని నేర్పిస్తూ ఉన్నావు తండ్రి. మేము అనేక సార్లు మా యొక్క దృష్టిని నీ నుండి త్రిప్పి లోకం వైపునైనా చూస్తూ లోకములో ఉన్న శోధనల చేత కొట్టబడిన వారిగా మారిపోతాం. పేతురు ఎలాగైతే సముద్రమును చూసి కృంగిపోయినాడో, సముద్రంలో మునిగిపోయే స్థితికి వెళ్ళిపోయినాడో, అలాగునైనా లోకంలో ఉన్న వాటిని చూసి దేవా మేమును మునిగిపోయే స్థితికి వెళ్ళిపోతున్నాం తండ్రి. అలాంటి స్థితికి మేము వెళ్ళకున్నట్లుగా నీ కాపుదలను కలిగిన వారిగా, నీ యొక్క జయమును పొందేవారిగా నీ వైపు చూసి ముందుకు వెళ్ళే సహాయమును మాకును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.